ఎంసిపి మహాకూటమికి మల్టీ స్టార్స్ ఎం అంటే మోదీ గారు, సి అంటే చంద్రబాబు గారు, పి అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎంసిపి మల్టీ స్టార్ మహాకూటమి ఆంధ్రప్రదేశ్లో సూపర్ డూపర్ హిట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంసిబిపి మహాకూటమి 130 సీట్లు పైగా గెలవబోతుంది. 2014లో తెలుగుదేశం పార్టీ 104 సీట్లు వస్తే దాన్ని కూడా క్రాక్ చేయబోతుంది. దానికి ఉదాహరణకి 2019లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి బారులు తీరారో, ఇలాంటి వాడిన మనం గెలిపించామని 2024లో అర్ధరాత్రి వరకు బారులు తీరడమే కాకుండా పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ, ఇటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక బెంగళూరు, మరో పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మెడ్రాసు ఖాళీ అయిపోయి ఎప్పుడూ లేని విధంగా బస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చేష్టల మీద ప్రజలకు ఉన్నటువంటి కక్ష. ఏ రోజైతే 151 సీట్లు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు పార్టీకి ప్లస్. ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు. తప్పు. చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు. సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసిన వాళ్ళే, మళ్ళా నమ్మి కాదు. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి బీ ఫారం ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా, అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వచ్చేవాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారి పైకి రావడం కాదు. నారా కుటుంబం కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ రాక్షస పరిపాలన అంతమొందించడం కోసం ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వరి గారు, ఎప్పుడూ రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనిపించిన నాయకులే చాలామంది బయటికి పోయారు. కానీ ధర్మం గొప్పది. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గొప్పది. ఆయన ఒంటి చేత్తో ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవాడు. 4 పాదాల మీద నడుస్తుందన్నా, లేదా ఇంకా కొద్దిగా మానవత్వం ఉందన్నా ఇలాంటి మంచి వ్యక్తుల వల్లే అని తెలియజేస్తూ, ఇక ఎంతకంటే విమర్శించడానికి ఏంటంటే వాళ్ళ విమర్శలకి తావు లేకుండా వాళ్ళేదో మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఇవన్నీ మేకపోతూ గాంభీర్యాలు. ఈ 10 రోజులు 15 రోజులు వాళ్ళకి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవడానికి తప్ప అవి ఏం కాదు. 130 సీట్లు పైగానే మహాకూటమి అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మా రాజధాని అమరావతిలో ఈసారి ప్రమాణ స్వీకారం 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని తెలియజేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి కూడా చేయబోతున్నారు కొత్త ప్రభుత్వం. అంటే ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా 4 సార్లు, కానీ చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిన్న బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారండి. ఇవన్నీ కూడా అధికారుల్ని భయప్రాంతులు చేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి. దయచేసి అధికారులకు చెప్తున్నాం, మీరు ఈ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాదు, ఈ క్షణం నుంచే చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ప్రజలు 13వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు బారులలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని వేశారు. ఇవాళ వాళ్ళు అంటారు వాళ్ళ పథకాలు చూసి వేశారని. కాదు, సూపర్ 6 అని ఏదైతే పథకాలు పెట్టాడో చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ సూపర్ 6 చూసి ఓట్లేశారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి ఓట్లేశారు. ఒక పరిపాలనా దక్షకుడు, పరిపాలన అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి, అవినీతికి ఆమడ దూరం ఉండే వ్యక్తిని అక్రమంగా కేసులో అరెస్ట్ చేసి 50 రోజులు పైగా ఆయన్ని జైలులో పెట్టారని ఒక కక్షతో ఓట్లేశారు చంద్రబాబు గారికి. ఎన్నికల ఫలితాలు చూసి ఇంకో సంగతి ఏంటంటే 130 సీట్లలో బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోతున్నాడు. వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ కూడా ఓడిపోతుంది. బొత్స సత్యనారాయణ ఓడిపోతే, వాళ్ళ భార్య ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పనండి, తప్పుకుంటానని చెప్పమనండి. అంతేగాని ఏదో ఈ 4 రోజులు మభ్య పెట్టడానికి, ఈ 4 రోజులు అధికారులను భయపెట్టి ఏదన్నా చిన్న చిన్న ఫైల్స్ ఉంటే సంతకాలు పెట్టించడానికి కాదు. ఈ రాష్ట్ర ప్రజల బాగుకై రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడనే ఒకే ఒక తలంపుతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 వరకు కూడా ప్రజలు లైన్లో ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ కాకుండా, ప్రజలు మమ్మల్ని కాపాడండి, మనం ఆపద వచ్చింది భగవంతుడా అని కోరుకుంటాం. మనకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం? భగవంతుని కోరుకుంటాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఇవాళ ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవు, ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఈయనేదో సంవత్సరానికి 10,000 15,000 ఇస్తే ఆ డబ్బులతో ఇల్లు గడుస్తుందా? ఆయన అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, నేను ఇచ్చే పథకాలతో వీళ్ళకి ఇల్లు గడుస్తుందని. ఎవరికైనా గడుస్తుందా? నెలకు ఒక 20,000 30,000 వాళ్ళకి సంపద ఉంటే గడుస్తుంది. కానీ నువ్వు సంపదని నాశనం చేసి నువ్వేదో భిక్ష ఇచ్చినట్టు ఇస్తే ఎలాగా?